నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసులో తాజాగా పోలీసులు మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఈ ముగ్గురు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ వివరాలు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో కాకాని కేసు కాకరేపుతుంది. రోజుకో మలుపు తిరుగుతుంది. రాజకీయ చదరంగం జరుగుతుంది. ఈ కేసులో కాకాని వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా కాకాని అక్రమ మైనింగ్ కేసులో కొనసాగింపుగా ఈరోజు ముగ్గురికి నోటీసులు పోలీసులు జారీ చేశారు. దీనిలో ముగ్గురులో ఒకరైన ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వకేట్ కూడా నెల్లూరు రూరల్ డీఎస్పీ ముందు పోలీసు విచారణకు హాజరయ్యారు. దీంతో పాటు ఈరోజు హైకోర్టులో కాకానికి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకాని అనుచరులుగా ఉన్న ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యరెడ్డి, ఆయన చిన్నలుడు గోపాలకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం గోపాలకృష్ణారెడ్డి, చైతన్యరెడ్డి గైడ్ హాజరయ్యారు. ప్రస్తుతం హాజరైన వారిలో ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి తన అడ్వకేట్తో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, నెల్లూరు.